హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ఫలితాలను ప్రకటిస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థలతో పాటు సర్వే ఏజెన్సీలు రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా ఏపీలో పీపుల్స్ రైట్ సర్వే సంస్థ ఫలితాలను ప్రకటించింది. మార్చ్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సర్వే చేసినట్లు సంబంధిత సంస్థ చెబుతుంది. ఇప్పటి వరకు ప్రకటించిన మెజారిటీ సర్వేల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. తాజా సర్వే సంస్థ సైతం పారదర్శకంగా తాము సర్వే చేపట్టినట్లు చెబుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీలదే విజయమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు గాను వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుంది. మరోవైపు బీజేపీ జనసేనతో టీడీపీ జతకట్టింది. ఆ మూడు పార్టీల కూటమి కట్టాయి. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ సీట్లు, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో బరిలో దిగనుంది. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిగా పోటీ చేయనున్నాయి. లోక్సత్తా ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది. మిగతా చిన్న పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలో తాజాగా పీపుల్స్ రైట్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఏపీలో కూటమి ఘన విజయం సాధిస్తుందని తేల్చి చెప్పేసింది. 175 నియోజకవర్గాలకు గాను కూటమి 156 స్థానాల్లో గెలుపొందుతుందని ప్రకటించింది. వైసీపీకి దారుణ ఓటమి ఎదురుకానుందని తేల్చి చెప్పేసింది. 2 రోజుల కిందట మన్మాద్ సంస్థ సర్వేలో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కుతుందని తేల్చి చెప్పేసింది. అది జరిగిన 48 గంటలు గడవక ముందే పీపుల్స్ రైట్ సంస్థ కూటమికి ఏకపక్ష విజయం కట్టబెట్టడం విశేషం. అటు రాజకీయ పార్టీలు సైతం తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే ఆహ్వానిస్తున్నారు, లేకుంటే ఫేక్ అని తేల్చేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.